హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ అయితే ఈ వీడియోలో మనము మ్యాథ్స్ 1A ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 1A 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ మ్యాథమెటికల్ ఇండక్షన్ చూసుకున్నట్టయితే 1/1 into 4 plus 1/4 into 7 and so on to n terms is equal to n/3n plus 1. సో ఎక్కువసార్లు ఐపీ ఎగ్జామ్కి మ్యాథమెటికల్ ఇండక్షన్ చూసిన క్వశ్చన్ అయితే ఇదే అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే నేర్చుకోండి. సో ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం, మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఎక్కడ యూస్ చేస్తాం, ఇవన్నీ కూడా మనము డీటెయిల్గా వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. సో రైట్, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది మ్యాథమెటికల్ ఇండక్షన్లో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. 7 మార్క్స్కి పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఏపీ తెలంగాణలో ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. సో దీన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి 3 స్టెప్పులు చెప్తాను. ఒకటి n=1 ప్రూవ్ చేయడం, ఇంకోటి n=k అజ్యూమ్ చేసుకోవడం, ఇంకోటి n=k+1 ప్రూవ్ చేస్తే 7/7 గ్యారంటీ వస్తుంది. సరే, అది ఎలాగో డిస్కస్ చేద్దాం ఈ ప్రాబ్లం. అయితే దానికంటే ముందు n=1 ప్రూవ్ చేసామంటే ముందు ఇక్కడ మనకి ఎంత టర్మ్ ఇచ్చాడా, ఇవ్వలేదు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఎంత టర్మ్ కనుక్కోవాలి. కాబట్టి నేను చెప్పినట్టు సో ఎంత టర్మ్, ఈ ఎంత టర్మ్ ఎలా కనుక్కుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 1 ఉంది, 4 ఉంది, 4 into 7 ఉంది, ఇది ఇంటూ ఓకే 7 into 10 ఉంది. ఈ విధంగా ఉంటే మనకి ఒక సిరీస్ మారలేదు, కానీ అన్ని చోట్ల ఫస్ట్ టర్మ్స్ చూడండి. ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడేమో 7 ఉంది. 3 గ్యాప్ ఉంది. 1కి 4కి 3 గ్యాప్, 4కి 7కి 3 గ్యాప్, నెక్స్ట్ 7 10కి 3 గ్యాప్, 10 13 అలా సిరీస్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ చూడండి, అది కూడా అంతే. కాకపోతే ఫస్ట్ 4తో స్టార్ట్ అయింది. 4 7 7 10 10 13. సో ఈ విధంగా ఉంటే మనము వెంటనే గ్యాప్ సేమ్గా ఉంది. గ్యాప్ సేమ్గా ఉంటే మనకు గుర్తు రావాల్సింది ఫస్ట్ టాపిక్ ఏంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ టర్మ్స్ ఏముంది మనకి, 1 ఉంది, 4 ఉంది, 7 ఉంది. అంటే రాసుకుంటాను చూడండి, 1 4 7 and so on to n. అప్పుడు ఏ ఏమవుతుంది నాకు 1. కామన్ డిఫరెన్స్ డి అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, 4 - 1 3. అప్పుడు ఎంత టర్మ్ ఏమవుతుంది మనకి, ఎంత టర్మ్ ఫార్ములా అయింది, a + n-1 into d. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్ ఫార్ములా వచ్చి a + n-1 into d. అయితే a అంటే 1, n-1 into d అంటే 3. అప్పుడు ఏమవుతుంది, 1 + 3 into n 3n - 3 1 = 3 అంటే 3n 1 - 3 - 2. ఇది ఫస్ట్ టర్మ్స్ యొక్క ఎంత టర్మ్ అంటే 1కి 4కి 7కి. ఆ పక్క లాస్ట్లో ఫస్ట్ టర్మ్ ఏమొస్తుందంటే 3n - 2. అదేవిధంగా సెకండ్ టర్మ్స్కి కనుక్కుందాం. సెకండ్ టర్మ్స్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ 4 ఉంది, 7 ఉంది, 10 ఉంది. అంటే 4, 7, 10 and so on to n టర్మ్స్. ఇప్పుడు a ఏమవుతుంది మనకి 4, d ఏమవుతుంది, కామన్ డిఫరెన్స్ 7 - 4 3. అంటే ఎంత టర్మ్ ఏమవుతుందంటే a + n-1 into d అంటే 4 + n-1 into 3 అంటే 4 + 3 into n 3n - 3 1 = 3 అంటే ఫస్ట్ 3n 4 - 3 1 కాబట్టి 3n + 1. సో ఇప్పుడు ఎంత టర్మ్ ఓవరాల్ ఎంత టర్మ్ ఏమవుతుందంటే సిరీస్ యొక్క ఎంత టర్మ్ ఏమవుతుందంటే చూడండి, అన్నిటికీ 1/, ఉంది కదా. కాబట్టి దీనికి కూడా ఏమొస్తుంది, నాకు 1/, వస్తుంది. 1/లో ఫస్ట్ టర్మ్స్ వచ్చి ఇది, సెకండ్ టర్మ్స్ వచ్చి ఇది. అంటే 1/3n - 2 into 3n + 1. ఇది ఎంత టర్మ్. ఇప్పుడు ఓవరాల్గా ఒకసారి క్వశ్చన్ రాస్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేయలేదు, n టర్మ్స్ ఉంది కదా, దాని n టర్మ్ కనుక్కున్నాను. ఇప్పుడు ఓవరాల్గా ఒకసారి క్వశ్చన్ రాస్తాను. క్వశ్చన్ రాసుకుంటే మనకి ఏమవుతుందంటే 1/1 into 4 + 1/4 into 7 + 1/7 into 10 and so on n టర్మ్స్ అని రాయకూడదు. ఎందుకంటే మనకు తెలిసిపోయింది కదా, ఏముంటుంది 1/3n - 2 into 3n + 1 is equal to n/3n + 1. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు దీనికి LHS తీసుకున్నాం. అంటే ఫర్ n=1 ప్రూవ్ చేస్తాం. ఫర్ n=1 LHS ఎప్పుడు చెప్తా ఉంటాను నేను. ఆ 1 అనేది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, వద్దు పెట్టద్దండి. LHS ఎప్పుడు కూడా ఒక టర్మ్ తీసుకోండి. n=1 అంటే దాని మీనింగ్ ఏంది, అప్ టు 1 టర్మ్. అంటే ఒక టర్మ్ ఏమవుతుంది మనకి 1/1 into 4 1/1 into 4 అంటే 1/4. RHS తీసుకోండి. RHSలో ఇది ఉంది కదా, దాని బదులు n బదులు 1 పెట్టండి. అప్పుడు ఏమవుతుంది మనకి 1/3 into 1 + 1 అంటే 1/3 1 = 3 3 + 1 4. సో LHS 1/4, RHS 1/4. Therefore S of n is true
ఫర్ n is equal to 1. Therefore s of n is true for n is equal to 1. ఇప్పుడు నేనేం చెప్పాను, ఎప్పుడు కూడా మన 3 స్టెప్స్, ఒకటి n is equal to 1 అయిపోయింది, నెక్స్ట్ n is equal to మనమే అజ్యూమ్ చేసుకోవాలి. అది ఎలా రాయాలి చెప్తాను చూడండి. ఓకే, ఈ చిన్న క్వశ్చన్ రాస్తాం, పైన హెడ్డింగ్ పెట్టుకుని సబ్ హెడ్డింగ్ ఫర్ n is equal to k అంటే ఏమవుతుంది, 1/1 into 4 ప్లస్ 1/4 into 7 ప్లస్ 1/7 into 10 and so on to n terms. n term అని తెలిసిపోయింది కదా, ఏంది 1/3n - 1 into 1/3n - 2 into 3n + 1. ఇక్కడ ఏం పెట్టాలి మనం, k టర్మ్స్ పెట్టాలి. ఎందుకు n is equal to n, k కాబట్టి 1/3k - 2 into 3k + 1 is equal to n/3n + 1. n by అంటే ఇక్కడ ఏం పెట్టాలి, k పెట్టాలి. సో k/3k + 1. ఓకే, అక్కడ రాయాలి. assume that s of n is true for n is equal to k. ఆ విధంగా for n is equal to k + 1 ప్రూవ్ చేద్దాం. for n is equal to k + 1 అంటే సేమ్ అబౌవ్ స్టెప్ ఇంకొక టర్మ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అంటే ఇక్కడ k వరకు ఆపేసాం, k + 1th టర్మ్ ఏమవుతుంది చెక్ చేసుకోవాలి. ఇది ప్రూవ్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోయినట్టే. సో 1/1 into 4 ప్లస్ 1/4 into 7 ప్లస్ 1/7 into 10 ప్లస్ 1 ఇదట్ట రాసేయండి 3k - 2 into 3k + 1. ఇదేంటిది kth టర్మ్, ఇది కాదు మనకు కావాల్సింది. n is equal to k + 1. దీని నెక్స్ట్ టర్మ్ k + 1 టర్మ్ ఏమవుతుందంటే k బదులు k + 1 పెట్టుకోండి రఫ్లో. ఇక్కడ ఏం పెట్టాలి, k + 1 అంటే ఏమవుతుంది నాకు 1/3 into k + 1 - 2 3 into k + 1 + 1. జాగ్రత్త చేసుకోవాలమ్మా, k + 1 టర్మ్ అంటే 1 యాడ్ చేయకూడదు, k బదులు k + 1 పెట్టాలి. k ప్లేస్లో k + 1 పెట్టాలి, బ్రాకెట్లో వేసి పెట్టుకోవాలి. ఓకే, 3 into k 3k + 3 1 = 3 - 2 3 into k 3k + 3 1 = 3 + 1 3 - 2 1 3 + 1 4 అంటే 3k + 1 3 - 2 1 3k 3 + 1 4 అంటే k బదులు k + 1 పెట్టాను. ఇక్కడ k బదులు k + 1, ఇక్కడ k బదులు k + 1. దాన్ని సాల్వ్ చేసుకున్న నాకు ఏమొస్తుంది, 3k + 1 3k + 4. ఇది k + 1 టర్మ్, ఇది k + 1th టర్మ్. ఇది అంటే k బదులు k + 1 పెట్టాం. ఏమొచ్చింది మనకి 3k + 1 వచ్చింది, ఇంకోటి 3k + 4 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మనం ఏం పెట్టాలి, k బదులు k + 1 పెట్టాలి. k + 1/3 into k + 1 + 1 అంటే ఏమొస్తుంది నాకు, k + 1/3 into k 3k 3 1 = 3 3 + 1 4. ఇది మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇది మనం ప్రూవ్ చేయాలి. దీన్ని తీసుకొని ఈ మొత్తం తీసుకొని ఇది ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ మొత్తం తీసుకొని మనం ఇది ప్రూవ్ చేసుకోవాలి. కానీ ప్రతి ప్రాబ్లంలో కూడా kth టర్మ్ వరకు ఆల్రెడీ మనం చేస్తుంటాం. చూడండి, kth టర్మ్ వరకు మనకి పైన వచ్చేస్తుంది కదా, ఇక్కడ అప్ టు k టర్మ్స్ ఏమొచ్చింది మనకి, k/3k + 1. అది రాసుకునేసేయండి, సింపుల్. బెస్ట్ అప్రోచ్ అండి, నేను చెప్పేది చాలా బెస్ట్ అప్రోచ్. ఈజీగా మీకు ఎంత టఫ్ ప్రాబ్లం అయినా 6 మార్కులు 6.5 మార్కులు వస్తుంది. ఒక తప్పు చేస్తే కరెక్ట్ చేస్తే 7 మార్కులు గ్యారంటీ పబ్లిక్లో. ఇక్కడ చూడండి 3k + 1 3k + 1 కామన్ అని తీసేయండి ఫస్ట్. అంటే 1/3k + 1 ఎందుకు డినామినేటర్లో ఉంది కాబట్టి 1/3k + 1గా రాసుకోవాలి. బయట తీసేటప్పుడు కింద ఉంటే 1 రాసుకోవాలి, పైన ఉంటే నెక్స్ట్ 3k + 1 వస్తుంది, సరిపోతుంది. ఇక మిగిలింది k, కింద 1, ఇక్కడ 1 మిగిలింది. ఇది ఆల్రెడీ కామన్ చేసాం. ఇంకా మిగిలింది 3k + 4. ఓకే, సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 1/3k + 1 ఇంటూ క్రాస్ మల్టిప్లై k into 3k + 4 plus 1 1 = 1/3k + 4. జాగ్రత్త చూసుకోండి, 1/3k + 1 into k into 3k 3k square plus k into 4 4k plus 1/3k + 4. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం 10th క్లాస్లో చూసుకున్నాం, 9th లో చూసుకున్నాం, ఇంటర్లో కూడా చూసుకున్నాం. మీరు ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్ 3 1 = 3 అంటే 3k². దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయి మనకి 1 3 1 + 3 ఎంత 4 1 3 = 3. సరిపోయిందా లేదా? అప్పుడు ఎట్లా రాసుకోవచ్చు నేను 1/3k + 1 ఇంటూ
1/3k plus 1 into 3k square plus 3k plus 1k plus 1 by 3k plus 4. ఇక్కడ కామన్ తీసుకుంటే జాగ్రత్త చూసుకోండి. 1/3k plus 1 into 3k కామన్ చేస్తే 3k into k plus 1. ఇక్కడ 1 కామన్ చేస్తే 1 into k plus 1. ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు కిందేమో 3k plus 1, ఇక్కడేమో 3k plus 4, ఇక్కడేమో 1, 3k plus 1 ఒకటి రాసుకుంటాము, ఇంకోటి k plus 1 రాసుకుంటాం. ఇప్పుడు 3k plus 1 3k plus 1 క్యాన్సిల్, మిగిలింది k plus 1 3k plus 4, k plus 1 by 3k plus 4. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. చూడండి, ఈ k plus 1 by 3k plus 4 మనకి ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది. k plus 1 by 3k plus 4, k plus 1 by 3k plus 4. ఓకే, సో థ్యాంక్ యూ.